ఆలస్యమైందా ఆచార్యపుత్ర? ఎదురుగా శివన్న ఉన్నాడు. అయితే కొత్తగా ఏం జరిగింది? అనుకునేదే అయింది. ఇంకా సెకండ్ పార్ట్ మైక్రో డీటెయిల్స్ స్టార్ట్ చేద్దాం. అదే కల్కి మూవీ సెకండ్ హాఫ్ మైక్రో డీటెయిల్స్. ఫస్ట్ హాఫ్ మైక్రో డీటెయిల్స్ ఎవరైనా మిస్ అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూసేయండి. నా పేరు కైరా. మా నాన్న పెట్టాడు ఏదో భాషలో గుడ్ల కానీ అర్థం. నేను పుట్టిన నెక్స్ట్ డేనే కాంప్లెక్స్ రేట్లో చనిపోయాడు అనుకో. దానికి నే లక్కీ కాదేమో. ఈ సీన్లో ఫస్ట్ ఏమో ఈ స్విచ్చెస్ టర్న్ ఆన్ చేసి ఉన్నాయి, బట్ ఆ రైడర్ గార్డ్ ఓపెన్ చేయమన్నప్పుడు మళ్ళీ టర్న్ ఆఫ్ చేసి ఉంటాయి. ఎందుకంటే టర్న్ ఆన్ చేయాలంటే ఫస్ట్ టర్న్ ఆఫ్ అయి ఉండాలి కదా. యాక్చువల్లీ ఆ స్విచ్చెస్ మనకి ఒక ఐడియా కోసం పెట్టారంతే, దానివల్ల మనకి ఉపయోగం లేదు, ఆ ట్రక్కి అయితే అసలే ఉపయోగం లేదు. ఆ మిస్టేక్ అబ్జర్వ్ చేసే కాబట్టి చెప్పా అంతే. రాజమౌళి ఎంట్రీ అప్పుడు బాహుబలి కత్తి ఏదైతే ఉందో దానినే మీరు రాజమౌళి వెహికల్ యొక్క గేర్ రాడ్గా చూడొచ్చు. ఇక్కడ మూవీలో అశ్వత్థామ యొక్క మణిని వీళ్ళు దిక్సూచి అని అంటారు. వై? బికాస్ దిక్సూచి అంటే మనకు ఒక మార్గం చూపించేది. అమ్మని వెతకటానికి ఈ మణి వాళ్ళకు ఒక మార్గం చూపిస్తుందని శంబాల వాళ్ళు అలా పిలుస్తారు. ఎందుకంటే ఆ మణి అమ్మని చేరినప్పుడు వెలుగుతుందనేది వాళ్ళ నమ్మకం. ఈ సీన్లో ఈ రైడర్ భైరవానే వాళ్ళందరినీ కొడతాడు అని చెప్తాడు కదా, ఎందుకో చూడండి. వీడిని భైరవ ఒక ఆట ఆడించి మరీ కొడతాడు కాబట్టి వీడికి బాగా గుర్తు. ఈ ఫైట్లో భైరవ రైడర్స్తో ఫైట్ చేయటం అనేది నాకు ఇల్లాజికల్గా అనిపించింది. ఎందుకో చెప్తా వినండి. అసలు బౌంటీ అలర్ట్ పంపింది ఎవరు? రైడర్స్. ఒకవేళ బౌంటీ హంటర్స్ M80ని పట్టుకున్నా ఎవరికి తీసుకొని పోయి ఇవ్వాలి? రైడర్స్కే. ఆల్రెడీ బౌంటీ హంటర్స్ కంటే ముందే రైడర్స్ అటాక్ చేస్తారు ఆ ట్రక్ని. సో ఇంకా బౌంటీ హంటర్స్తో పనే లేదు. వాళ్ళు ఇచ్చే బౌంటీ కోసం వాళ్ళతోనే ఫైట్ చేసి వాళ్ళనే కొట్టడం ఎందుకు అని అంటున్నా. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. పిచ్చోలైపోయారు మా టీం అంతా. 6000 సంవత్సరాలకి ఒక్కసారి వచ్చే ఖడ్గ అశ్విని నక్షత్రం. ఈ సీన్లో కౌన్సిలర్ బాణీ చెప్పే ఆ నక్షత్రాన్ని మూవీ స్టార్టింగ్లో వచ్చే ఈ సీన్లో చూడొచ్చు. అదిగో చూసావా, పగలే కనిపిస్తున్న ఆ నక్షత్రాన్ని 3 రోజుల క్రితమే వచ్చింది. 6000 సంవత్సరాల క్రితం కనిపించింది, మళ్ళీ ఇప్పుడే. అండ్ ఈ బాణీ రూమ్లో దేవుడికి సంబంధించిన వస్తువులు చాలానే ఉంచారు. అవేంటో చూడండి ఒకసారి. బాణీ బ్యాక్ సైడ్లో ఈ నరసింహస్వామి విగ్రహాన్ని, ఈ కిరీటాన్ని అండ్ చాలా దేవుని విగ్రహాలే ఉన్నాయి. అండ్ చాలా వస్తువులు కూడా దేవుడికి సంబంధించినవి ఆ రూమ్లో దాచారు. తరువాత శంబాలాలో జరిగే ఈ సీన్లో శంబాలా ఎంట్రన్స్ దగ్గర ఈ ప్రొటెక్షన్ వాల్ని గమనించాను. ఈ ప్రొటెక్షన్ వాల్ని యాక్చువల్గా భైరవ శంబాలాలోకి వచ్చేటప్పుడు చూపిస్తారు. అయితే ఈ సీన్లో చూపించకపోయినా ఇట్ వోంట్ మేక్ ఎనీ డ్యామేజ్ టు ద సీన్. బట్ మూవీ టీమ్ కేర్ తీసుకొని ఈ సీన్లో కూడా దానిని హైలైట్ చేయడానికి ట్రై చేశారు. గ్రేట్ డెడికేషన్ బై ద టీమ్. అండ్ ఈ సేమ్ టెక్నాలజీనే ఈ సీన్లో కూడా యూస్ చేస్తారనుకుంటా రెబల్స్. తరువాత ఈ డైలాగ్ ఒకసారి వినండి. మేబీ ఫ్లాష్ క్లాన్స్ కి తీసుకెళ్ళొచ్చాము, అక్కడ ట్రాక్ చేయలేరు. మూవీ రిలీజ్కి ముందు ప్రభాస్ది ఈ పిక్ ఒకటి లీక్ అయింది. ఈ పిక్లో నో మెన్ అనే వర్డ్ మీరు చూడొచ్చు. మేబీ మూవీ లాస్ట్లో భైరవ శంబాలా నుండి ఫ్లైట్ మోడ్లో ఎస్కేప్ అయ్యేటప్పుడు బుజ్జి ఇలా అంటుంది. సో నెక్స్ట్ పార్ట్లో బుజ్జి ఆ ఫ్లెక్స్ ల్యాండ్స్లో ల్యాండ్ అవుతే నో మెన్ భైరవాని అరెస్ట్ చేస్తారు అనుకుంటా. అయినా పుట్టేది దేవుడు అనడానికి ఏంటి సాక్ష్యం? యునానిమస్. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్. నెక్స్ట్ శంబాలాలో జరిగే ఈ సీన్ అండ్ సాంగ్లో రెబల్స్లో కొంతమంది అమ్మను వెతికే ప్రయత్నంలో వారి ప్రాణాలను కోల్పోయి ఎవరైతే వీరమరణం పొందారో వారి పేర్లని ఈ వైట్ క్లాత్ మీద రాసి అమ్మ శంబాలాకి చేరిన సందర్భంగా వారి ప్రాణత్యాగాలను ఒకసారి గుర్తు చేసుకొని స్మరించుకుంటున్నారు. ఇక్కడ లేటెస్ట్గా అమ్మను కాపాడే సమయంలో ప్రాణం కోల్పోయిన కైరా నేమ్ కూడా చూడొచ్చు మీరు. ఈ సీన్లో భైరవ బుజ్జి యొక్క బ్లూ ప్రింట్ లోడ్ చేస్తున్నప్పుడు ఇక్కడ యాక్టివేటింగ్ అని చూపించడం జరుగుతుంది. బ్లూ ప్రింట్ లోడ్ అయ్యాక ఎర్రర్ అని వస్తుంది. ఎందుకంటే బుజ్జికి ఒక టైర్ లేదు అండ్ చాలా డ్యామేజెస్ అయ్యాయి కాబట్టి ఫైట్ సీన్లో. అండ్ సేమ్ టెక్నాలజీలో అశ్వత్థామని చూసేటప్పుడు ఓల్డ్ మ్యాన్ అనే వర్డ్ చూడొచ్చు మీరు.
నెక్స్ట్ క్లైమాక్స్లో భైరవ శంబాలాకి వచ్చిన తరువాతనే కాంప్లెక్స్ ఆర్మీ అంతా వస్తుంది శంబాల ఉన్న దగ్గరికి అని అనుకుంటారు మ్యాక్సిమం అందరూ. భైరవ వల్లనే కాంప్లెక్స్ వాళ్ళకి శంబాల లొకేషన్ తెలిసిందేమో అనుకుంటారు. ఆ కొండల వరకు వచ్చే వరకు భైరవాకే తెలియదు శంబాల ఎక్కడుందో, ఇంకా వాళ్ళకేం చెప్తాడు. యాక్చువల్గా ఈ బౌంటీ హంటర్ గాడు ఈ లొకేషన్ ట్రాకర్ని ఫిక్స్ చేస్తాడు కదా ట్రక్కి. సో వీడు కాన్షియస్లోకి వచ్చాక డైరెక్ట్ మానస్ దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పి తీసుకొస్తాడు అనుకుంటా శంబాల లొకేషన్కి. ఈ మానస్ వెహికల్లోనే చూడొచ్చు వాడిని కూడా మీరు. ఇప్పటి వరకు చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే, ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్ ఒకసారి వెళ్ళి లైక్ చేసి వచ్చి వీడియోని చూడండి. నెక్స్ట్ ఈ సీన్లో భైరవ ఆ స్టిక్తో అశ్వత్థామకి ఇచ్చే పంచ్ సేమ్ ఈ పంచ్ని గుర్తు చేస్తుంది. సేమ్ స్పార్క్స్ అబ్జర్వ్ చేయొచ్చు మీరు 2 పంచెస్లో, ఇక్కడ షూస్కి అండ్ ఇక్కడ స్టిక్కి. అండ్ ప్రభాస్ క్యారెక్టర్ కూడా చాలా సెల్ఫిష్ క్యారెక్టర్ మూవీలో. బట్ కర్ణుడి క్యారెక్టర్ మాత్రం నలుగురి ఆనందం కోసం ఏదైనా చేయటానికి చివరికి తన ప్రాణాన్నైనా అర్పించే గొప్ప మనసున్న వ్యక్తిత్వం. ఈ 2 గుణాలకు చాలా వ్యత్యాసమే ఉంది. ఈ రెండింటిని ఎలా బ్లెండ్ చేస్తారో నాగభూషణ్ గారు చూడాలి. నెక్స్ట్ వచ్చే సీన్లో భైరవ ఒక చిన్న పిల్లని అండ్ మదర్ని బుజ్జి హెల్ప్తో కాపాడతాడు కదా. అప్పుడు ఆడియన్స్కి వచ్చే ఫీలింగ్ మామూలు ఫీలింగ్ కాదు. అప్పటి వరకు కాంప్లెక్స్కి వెళ్ళటానికి ఏదైనా చేయటానికి ఎంతకైనా తెగించడానికి సిద్ధమై సెల్ఫిష్గా ఉండే భైరవాలో ఆ చిన్న హెల్పింగ్ నేచర్ చూపించటం తన క్యారెక్టర్లో సెల్ఫిష్నెస్ పెరిగిపోయి పడిపోతున్న హీరోయిక్ నేచర్ని జై అని పైకి లేపుతుంది. అది ఉండాలి, దాంతోపాటు ఇది ఉండాలి. నెక్స్ట్ అంత విధ్వంసం తర్వాత హ్యూజ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తర్వాత వెంటనే సైలెంట్గా మాధవ అనే బీజియం చాలా సింపుల్ అండ్ రిఫ్రెషింగ్గా ఉంటుంది. అశ్వత్థామ కృష్ణుడు ఇంకా రాలేదు అని ఫీల్ అవుతాడు కదా ఆ సాంగ్లో. సో ఇప్పుడు అశ్వత్థామకి కృష్ణుడు వచ్చినంత సంతోషంగా ఉందనే ఫీలింగ్ వచ్చిందని తెలియజేసే విధంగా ఉంటుంది ఆ బీజియం. అసలు సంతోష్ నారాయణ్ ఇచ్చింది మామూలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కాదు, ఈ మూవీకి సైలెంట్గా ఎలివేట్ చేసి మింగాడు ప్రతి సీన్ని. అండ్ ది మెయిన్ సైలెంట్ విలన్ ఇన్ ద మూవీ ఆఫ్ ది ఇయర్ గోస్ టు బుజ్జి. తరువాత కర్ణుడి రథంపై జెండా మీద సూర్యుని సింబల్ ని చూడొచ్చు మీరు. అండ్ ఈ మూవీలో మూవీ స్టార్టింగ్ లో వచ్చే టైటిల్స్ లో డైరెక్టర్ పేరు రాదు, డైరెక్ట్ గా మూవీ క్లైమాక్స్ లో వస్తుంది డైరెక్టర్ పేరు, ఏ ఫిలిం బై నాగశ్విన్ అని. అండ్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే ఈ ఎక్లిప్స్ సింబల్ ఇన్ ద ఎండ్ క్రెడిట్స్. నాకు తెలిసి సెకండ్ పార్ట్లో మోస్ట్ ఆఫ్ ది ఫిలిం ఈ ఎక్లిప్స్ మీద బేస్ అయి ఉండబోతుంది. లైక్ ఆ గ్రహణం విడిచేలోపు కల్కి అవతారం పుట్టాలని, ఆ గ్రహణం విడిచేలోపు ఆ బిడ్డను పుట్టకుండా ఆపాలని కాంప్లెక్స్ వాళ్ళు ప్రయత్నించడం. అలా ఈ డైలాగ్ వినండి ఒకసారి. చాలా పెద్ద ప్రాబ్లం నీకు అడ్డు రాబోతోంది. సో ఆ జ్యోతిష్యుడు చెప్పినట్టు ఆ పెద్ద ప్రాబ్లం నుండి కాపాడటానికి అశ్వత్థామ అండ్ కర్ణుడు కలిసి పోరాడతారు. నెక్స్ట్ మూవీ చివరన సుప్రీం యాస్కిన్ చుట్టూ తిరిగే ఈ బాల్స్ ఫింగర్స్లా పనిచేయటం ఫస్ట్ హాఫ్లో మీరు చూసే ఉంటారు. బట్ ఆ ఫింగర్స్ ఫుల్ హ్యాండ్స్లా తయారవుతాయి లాస్ట్లో గాంధీవాన్ని లేపేటప్పుడు. ఇంకా ఇప్పటి నుండి గాంధీవం సుప్రీం యాస్కిన్ ఆయుధంగా మారుతుంది, భైరవ దగ్గరేమో విజయధనుస్సు. ఈ రెండిటి మధ్యన జరిగే యుద్ధాన్ని చూడటానికి మేమంతా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాము. వీలైనంత త్వరగా మూవీని దింపు నాగశ్విన్ మామ. అండ్ ఈ మూవీ గురించి చెప్పుకోవాల్సిన విషయం ఇంకోటి ఏంటంటే, ఈ సినిమా పేరు కల్కి అయినా సినిమా అంతటిలో ఒక్కరి నోటి నుండి కూడా కల్కి అనే పదం పలకటం జరగదు. ప్రాజెక్ట్కి అంటే ఏంటో కూడా చెప్పరు. ఏం చెప్పకుండా మూవీలో అసలు స్టోరీ స్టార్ట్ అవ్వకుండానే జస్ట్ స్టోరీ ఎస్టాబ్లిష్మెంట్కే 1000 కోట్లకు పైన కలెక్ట్ చేసిందంటే సెకండ్ పార్ట్లో అన్నిటికీ మెయిన్ స్టోరీకి కన్క్లూజన్ దొరికితే మాత్రం సిచ్యువేషన్ వేరేలా ఉంటుంది, ఊహించుకోండి. ఇంకా మెయిన్ ట్విస్ట్ ఒకటి చెప్పి వీడియోని ఎండ్ చేస్తాను. ఈ మూవీని టాలీవుడ్ వాళ్ళే తీసిన ఒక్క చోట కూడా కల్కి అనే టైటిల్ని తెలుగులో వేయలేదు. తెలుగులోనే వేయలేదు కాబట్టి వేరే లాంగ్వేజెస్లో అసలు వేయలేదు. ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఆల్ లాంగ్వేజెస్లో ఉంటుంది, ఆల్ పాన్ ఇండియా లాంగ్వేజెస్లో. ఈ సినిమా ఒక్క లాంగ్వేజ్ది కాదు, ఈ సినిమా ఈజ్ ఫర్ ఆల్ ద వరల్డ్ అని చెప్పాలనుకున్నారు మూవీ టీం. అది విషయం. ఇవి కల్కి మూవీ సెకండ్ హాఫ్ మైక్రో డీటెయిల్స్. ఇంతవరకు వీడియోని చూసుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయటం మర్చిపోకండి. వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో చెప్పండి. అండ్ ముఖ్యంగా ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు బూస్ట్ వస్తుంది, మోటివేషన్ వస్తుంది ఇంకా వీడియోస్ చేయాలని. అందుకని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. బాయ్ అందరికీ. ఐ విల్ బీ బ్యాక్ సూన్.